హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడైనా మీ పళ్ళ మీద బ్లాక్ కలర్ స్టెయిన్ మరకలు కానీ లేదంటే బ్లాక్ కలర్లో పుచ్చులు లాంటివి కానీ కనిపిస్తే అవి వెంటనే మీరు పుచ్చులు అనేసి డిసైడ్ అవుతున్నారా? కనిపించే ప్రతి బ్లాక్ స్టెయిన్ పుచ్చు కాదు. కాకపోతే అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. బ్లాక్ కలర్ స్టెయిన్స్ అనేవి లేదా ఈ నల్లటి మరకలు అనేవి ఎప్పుడూ కూడా మనకి పుచ్చు మాత్రమే అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కొన్నిసార్లు ఇవి మనకి పంటి మీద జస్ట్ పైన ఒక పాకుడు పట్టినట్టు లేదంటే పంటి మీద అతుక్కున్న విధానంలో ఉంటాయి అన్నమాట. అయితే ఇవి రావడానికి గల కారణాలు ఏంటంటే మెయిన్గా ఎక్కువ శాతం మనకుండే హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ వీటి వల్ల అవుతుంది. ఫుడ్ హ్యాబిట్స్లో కూడా పర్టికులర్లీ టీ ఎక్కువ తాగేవాళ్ళు మనం బ్లాక్ కలర్ స్టెయిన్స్ చూస్తాం. వీటితో పాటు మన నోట్లో ఉండే బ్యాక్టీరియాలో కొన్ని కలర్డ్ అంటే పిగ్మెంట్ రిలీజ్ చేసే బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. వాటిని క్రోమోజెనిక్ బ్యాక్టీరియా అంటాం. అవి ఉన్నా కూడా అవుతుంది. ప్లస్ మనం తాగే వాటర్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్నా అప్పుడు కూడా మనకి బ్లాక్ కలర్ స్టెయిన్స్ అనేవి వస్తాయి. అలాగే వీటితో పాటు మన దంతాల్లో ఏవైతే పైన నవిలే సర్ఫేస్ ఉంటుందో అక్కడ కొన్నిసార్లు బాగా డీప్గా గ్రూవ్స్ కానీ లేదంటే పిట్స్ కానీ ఉంటాయి అన్నమాట. అంటే దంతంకి అందులో ఈజీగా మనం తిన్న ఫుడ్ ఈజీగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా డీప్గా ఉన్నప్పుడు. అప్పుడు కూడా మన పన్ను నల్లగా మారే ఛాన్స్ ఉంటుంది. సో నల్లగా కనిపించే ప్రతిదీ కూడా పుచ్చు అనుకోవడం ఉంటే పొరపాటే. కొన్నిసార్లు అవి సింపుల్ క్లీనింగ్ ద్వారా కూడా మనకి అవి పోతుంటాయి. లేదా కొన్ని హ్యాబిట్స్ మనం స్టాప్ చేయడం వల్ల పెరగకుండా ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.